భీకర రూపం, నల్లని ఛాయ, చెదిరిన జుట్టు, మెరుపుల్లాంటి కళ్ళు, ఎర్రటి పొడువాటి నాలుక, మెడలో నర కపాల మాల, నడుముకు తెగబడిన చేతుల వస్త్రం. ఈ రూపం చూడగానే ఎవ్వరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఇంతటి భీకరత్వాన్ని, అంతటి వినాశనాన్ని తనలో నింపుకున్న దేవత ఇంకొకరున్నారా? చీకట్లు అలుముకున్న వేళ, ధర్మం పతన మంచులో నిలిచినప్పుడు, సృష్టి అంతా ఆహాకారాలు చేస్తున్నప్పుడు ప్రళయ భీకర రూపంలో అవతరించిన ఆ ఆది పరాశక్తియే కాళికాదేవి. ఆమె రూపం లోకాన్ని వణికిస్తే ఆ కళ్ళల్లో దాగి ఉన్న కరుణాసంద్రం విశ్వాన్ని రక్షిస్తుంది. కాళికాదేవి కేవలం విధ్వంసకారిణి కాదు, ఆమె సృష్టి, స్థితి, లయకారిణి కూడా. ఆమె శక్తి లేనిదే ఏదీ జరగదు. ఆమెను పూజించే భక్తులకు ఆమె కరుణామయి, జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదించే తల్లి. తాంత్రిక సాంప్రదాయాల్లో కాళికాదేవిని అత్యున్నత శక్తి రూపంగా భావిస్తారు. ఆమె కాలానికి అతిథురాలు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఆమె ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ఆమెను మహాకాళి అని పిలుస్తారు. కేవలం భయం మాత్రమే కాదు, ఈ రూపం వెనుక అపారమైన శక్తి, అద్భుతమైన జ్ఞానం మరియు అనంతమైన ప్రేమ దాగి ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో మనం ఆ ఆది పరాశక్తి కాళికామాత అద్భుత అవతార స్వరూప తత్వాన్ని తెలుసుకుందాం. అగ్ని జ్వాలలా మెరిసే జూహ, మెరుపు తీగల్లాంటి నేత్రాలు, రుద్రమయమైన ఆ రూపం చూసి దేవతలు సైతం భయపడ్డారు. అవును, కాళీమాత అంటేనే భయానకత్వం. కానీ ఈ భయానకత్వంలోనే లోతైన అర్థం దాగి ఉంది. ఆమె మెడలో వేలాడే పూరెలమాల, ఆమె చేతిలో పట్టుకున్న ఖడ్గం, ఇవన్నీ అజ్ఞానాన్ని, అహంకారాన్ని, దుష్ట శక్తులను సంవరించడానికి సూచిస్తాయి. మనిషిలో ఉన్న చెడును ఛేదించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఆమె ఈ రూపం ధరించింది. ఆ రూపం వెనుకున్న ఉద్దేశం అర్థం చేసుకుంటే ఆ భయానకత్వమే ప్రేమగా మారుతుంది. ఆమె రూపంలో ప్రతి అంశం ఒక లోతైన సందేశాన్ని ఇస్తుంది. ఆమె నల్లటి వర్ణం అనంతమైన శూన్యాన్ని, సమస్తం విలీనమయ్యే తుది గమ్యాన్ని సూచిస్తుంది. ఆమె చిందరవందరంగా ఉండే జుట్టు విశ్వంలోని శక్తి యొక్క అనియంత్రిత ప్రవాహాన్ని తెలియజేస్తుంది. ఆమె ధరించే పూరెలమాల మరణం అనేది జీవితంలో ఒక భాగమని, అది అంతం కాదని గుర్తు చేస్తుంది. ఆమె చేతిలో ఉన్న ఖడ్గం జ్ఞాన ఖడ్గం, అది అజ్ఞానాన్ని నరికివేస్తుంది. కాబట్టి కాళికామాత కేవలం భయం కలిగించే దేవత కాదు, ఆమె మనలో ఉన్న చీకటిని తొలగించి వెలుగు వైపు నడిపించే తల్లి. ఆమె ఆగ్రహం దుష్టుల పాలిట ప్రళయమైన, సద్భక్తుల పాలిట అమృత వర్షిణి. మీరు మీ జీవితంలో ఏదైనా ఆటంకాలను ఎదుర్కొంటున్నా లేదా భయం మిమ్మల్ని వెంటాడుతున్నా ఒక్కసారి మనస్ఫూర్తిగా కాళికామాతను స్మరించండి. ఆమె శక్తి మీకు ధైర్యాన్ని మరియు మార్గాన్ని చూపిస్తుంది. మరి ఈ ఉగ్ర రూపాన్ని ధరించాల్సిన అవసరం ఏముంది అంటే, ఒకప్పుడు రక్తబీజుడు అనే రాక్షసుడు తన రక్తం భూమిపై పడితే వేల రాక్షసులు పుడతారని వరం పొంది లోకాలను పీడించాడు. దేవతలు, ఋషులు అందరూ నిస్సహాయులుగా మిగిలిపోయారు. అప్పుడు ఆది పరాశక్తి పార్వతీమాత తన కోపాగ్ని నుండి సృష్టించిన రూపమే కాళికామాత. రక్తబీజుడి రక్తం భూమిపై పడకుండా తాగేస్తూ వాడిని అంతం చేసింది. ఆ విజయోత్సవంలో ఆమె నృత్యం ప్రళయ తాండవంగా మారింది. లోకాలు వణికిపోయాయి. అప్పుడు స్వయంగా శివుడు ఆమె పాదాల కింద పడి ఆమె ఆగ్రహాన్ని చల్లార్చాడు. ఇది కేవలం ఒక కథ కాదు, మనలోని అహంకారం, కోరికలు, అసూయ వంటి రాక్షస ప్రవర్తులను అంతం చేయాలంటే ఎంత తీవ్రమైన శక్తి అవసరమో చెప్పే ప్రతీక. కాళీమాత మనలో ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. ఆమె ఒక తల్లి, ఒక శక్తి స్వరూపిణి, ఒక యోధురాలు. ఆమెను భక్తితో ఆరాధిస్తే మన జీవితంలో ఏ అడ్డంకినైనా అధిగమించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? కాళీమాత గురించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోదు. జై కాళీమాత. థ్యాంక్ యూ.